హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చుంది అక్క, ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. నేనైతే మా పిల్లలకు ఇంట్లోనే కాజాలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానని తమిళ్లో చెప్పా కదా. ఈరోజు వీడియో అయితే అదే అనమాట. ఇంట్లోనే హోమ్మేడ్గా నేను కాజల్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే నేను ఫుల్ చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకెక్కువ మంది వ్యూవర్స్కి వెళ్ళడానికైతే చేస్తుందన్నమాట. మీరు తప్పకుండా లైక్ చేయండి. ఈ కాటుగా ప్రిపేర్ చేయడానికి ఏమేమి వస్తువులు అయితే అవసరం వస్తాయో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే దీపక్ కుందు కంపల్సరీ కావాలి. నెక్స్ట్ కాటన్ పత్తి కొంచెం సరిపోద్ది. గ్లాసెస్ అయితే 2 గ్లాసెస్ కావాలి. చిన్న సైజ్ గ్లాసెస్ తీసుకోండి. పెద్ద సైజ్ గ్లాసెస్ అయితే ఏమంటారు, మంటకి గాలి అటు ఇటు పోవడం వల్ల ఎక్కువ పొగ అయితే ప్లేట్కి పేరుకుపోదు అనమాట. కాటుగా వచ్చిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్నది ఏదైనా డబ్బా మీ దగ్గర ఉంటే అది తీసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ బాక్స్, ఇంకా పారాషూట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము అంటారు కదా, ఓమా, ఇది కూడా ఇంకా లాస్ట్ ప్లేట్ అన్నమాట. ఈ కాజల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వస్తువులు అయితే సరిపోతాయి. ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ దీపపు కుందుని ఇలా సరిగ్గా మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. ఈ ఉంది కదా, ఇది కాటన్. ఈ కాటన్ని ఇలా పొడుగ్గా అనుకొని ఇందులో వామునైతే మొత్తం ఇలా మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో అవుపిస్తుంది కదా, చూడండి. ఇలా మంచిగా ఇంకా ఇలా ఓమా వేసి చేయడం వల్ల పిల్లలకు కంటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఈ దీపపు కుందులో అయితే పెట్టాలి. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. ఇంకా ఇందులో మొత్తం ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఒత్తి తడిసేంత వరకు పోసుకుంటే సరిపోద్ది. ఒత్తిని ఇలా మంచిగా అనుకోవాలి. తర్వాత ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ని 2 సైడ్లోకి ఇలా పెట్టుకోవాలి, కొంచెం దూరంగానే. వెలిగిస్తున్నా చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇంకా ప్లేట్ని అయితే మెల్లగా ఇక్కడ బోలించుకోవాలి. నేను సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. వస్తుంది కదా కింద నుంచి, అలా మొత్తం పొగ అంతా పోయి ఆ ప్లేట్కి అంతా చుట్టూ ఉంటుందన్నమాట. ఉన్నారు కదా దీపం, ఇంకా కింద మీద ప్లేట్లో అంతా పేరుకుపోతుంది అన్నమాట. ఇలా హోమ్మేడ్గా చేసిన కాజల్ని వాడడం వల్ల పిల్లల కళ్ళకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ అందులో మనం ఓమా వాడినాం కదా, ఇంకా పిల్లలకైతే హెల్త్కి కూడా చాలా మంచిగానే యూజ్ చేస్తుంది. ఇంకా బాదాన్ని కూడా యూజ్ చేసి మనం చేయొచ్చు. దీపం నుంచి ప్లేట్కి అయితే పొగంతా పెరగపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి, మీకు అవుపిస్తుంది. ఇలా ప్లేట్ చుట్టూ మొత్తం పేరుకుంటుంది అనమాట. మంచిగా వస్తుంది, మీకు అవుపిస్తుంది చూడండి. మొత్తం కొండెక్కేంత వరకు ఉంచాలి. ఎప్పుడైతే ఆ ఒత్తి మొత్తము ఏమంటారు నిండుకుంటుందో అప్పుడు మనకు లోపల కాటుక రెడీ అయినట్లు అని మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మీదికి ఇలా పొగలు అయితే తేలుతున్నాయి కదా. ఇంకా వీడియోలో అవుపిస్తుందా మీకు?
చూడొచ్చు మీరు దగ్గర నుంచి. ఇది లోపలంతా ప్లేట్ లోపలంతా చూడండి మొత్తం ఫామ్ అయిపోయిందనమాట. ఇక కాజల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదైతే పూర్తిగా అయితే అయిపోయింది. పక్కకు పెట్టేసాము దీపక్ ముందు. ఇంకా దీన్ని కూడా మెల్లగా తీసుకోవాలన్నమాట. మెల్లగా ఏదన్నా కాటన్ చూస్తున్నారు కదా ఎలా ఫామ్ అయిందో, అసలు మొత్తము ఏం కాలట్లేదు. ఎంత మంచిగా ఫామ్ అయిందో చూడండి. ఇదంతా కాలేదు, గ్లాస్కి కూడా కొంచెం వచ్చేసిందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇదే అనమాట కాటుక. ఎంత బాగా వచ్చిందో కదా, అసలు ప్లేట్ నిండిపోయిందని చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ప్లేట్ అయితే మొత్తం నిండిపోయింది. అసలు ఎంత బాగా వస్తుందని అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నిండుగా వచ్చేసింది, ప్లేట్ ఫుల్గా నిండేసింది. ఇంకా ఇలా ఒక స్పూన్ అయినా ఇంకా వేరే ఏదైనా పేపర్ అయినా సహాయంతో ప్లేట్కి మొత్తం పట్టేసింది కదా, దాన్ని మొత్తం నీట్గా ఒక వైట్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తము. ఇంకా ప్లేట్ మొత్తం ఉన్నదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా పేపర్లో తీసుకున్న తర్వాత ఏదైనా చిన్న కంటైనర్ అయినా ఏదైనా చిన్న బాక్స్ లాంటిది ఏదైనా ఉందనుకో, దాన్ని అయితే తీసుకొని ఇంకా ఈ పొడిని అయితే అందులో పోసుకోవాలి. మెల్లగా పోసుకోవాలి, కింద పడే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా డబ్బాలకైతే పోసుకోవాలి మొత్తము. ఇక పోసుకున్న తర్వాత దీంట్లోకి ఏదైనా ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పారాషూట్ ఆయిల్, ఇంకా బాదం ఆయిల్, ఇంకా ఆముదం ఆయిల్, ఇంకా ఇంకా లైక్ నువ్వుల నూనె, ఇలా ఏ నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు. 2-3 చుక్కల నూనె వేసి మంచిగా కలుపుకుంటే ఇంకా ఇంట్లోనే కాటుకైతే రెడీ అయిపోతుంది. నేనైతే ఇంకా బాదం అండ్ పారాషూట్ 2 ఉన్నాయి నా దగ్గర. నేనైతే బాదం నూనెనైతే యూజ్ చేసిన 2-3 చుక్కలు అయితే అందులో వేసుకొని కలుపుకున్నాం. ఇంకా పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మీకు లైవ్లో కూడా చూడండి. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ మనం స్పెండ్ చేసినామంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఇంకా పెద్దగా ప్రాసెస్ అయితే ఏమి ఉండవు, చిన్న ప్రాసెస్లోనే అయిపోతుంది. ఇంకా చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను. కాజల్ని పెట్టుకొని, చిన్నపిల్లలకు బొట్టు పెడతారు కదా, అలా పెట్టుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే వాటర్లో తడిపినా కూడా చెరిగిపోవట్లేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా బాగా వచ్చింది చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను ఇంకా నా పిల్లలకైతే ఈజీ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా బయట ఏవో కెమికల్స్ కలిపి చేస్తారు కాజల్ని. ఇలా ఇంట్లోనే సింపుల్గా మెథడ్లో ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న మన తృప్తి కూడా ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకు నేను కాటుక పెట్టడమే తప్ప నేనైతే ఎప్పుడు కాటుక పెట్టుకోను. ఇంకా కళ్ళకు పెట్టుకుంటారు కదా, ఇంకా నాకు అది అస్సలు ఇష్టం ఉండదు. నా లైఫ్లో నేను వచ్చేసి కాటుక అయితే అసలు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా పెట్టుకొని అయితే చూపిస్తాను. ఎలా ఉంటుందో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కళ్ళకు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా పెట్టుకుంటున్నాను. చూడండి అసలు బాగుందా నాకు చెప్పండి. ఇప్పుడు చేసిన కాటుకైతే నాకైతే ఒక 3 to 4 months వరకు యూజ్ అవుతుంది. ఇంకా 3 నుంచి 4 నెలల వరకు అయితే నాకు సరిపోతుంది పిల్లలకు పెట్టుకోవడానికి డైలీ. ఒక 10 to 15 రూపీస్ పెడితే వచ్చే కాటుకని ఇంత ప్రాసెస్ పెట్టి చేయడం అవసరమా అని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఎందుకండి అలా అనుకుంటున్నారు? ఎక్కడో ఏ కెమికల్సో వాడి యూజ్ చేశారు కదా, మనం ఇంట్లోనే ఇలా ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా చేసుకొని మన పిల్లల కోసం ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి మనం చేసుకోలేమా చెప్పండి. అందుకే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. నేనైతే నా పిల్లలకైతే ఇదే ఇంట్లో చేసిన కాటుకనే యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకా అంతే. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.